గురువుగారు, వర్ధంతిని పుణ్యతిథి అని అంటూ ఉంటారు. దీనిని ఎలా సమన్వయం చేసుకోవాలి? వర్ధంతి, జయంతి ఈ రెండు ఈరోజు బాగా బహుళ వ్యాప్తిలో ఉన్నటువంటి పదాలు. కొంచెం అర్థభేదాలతోటి వాడుతున్నాం. నిజానికి ఈ రోజుల్లో ఎక్కువ మంది వాడేటువంటిది ఏంటంటే, వర్ధంతి అంటే ఎవరైనా మహాత్ములు చనిపోయినటువంటి రోజు ఏదైతే ఉందో దాన్ని వర్ధంతి అంటున్నాం. పుట్టినరోజు ఏదైతే ఉందో దాన్ని జయంతి అంటున్నాం. అయితే సంస్కృత భాషలో వర్ధంతి అంటే వర్ధయతి అని ఉంది, వర్ధిల్లేటువంటి రోజు. పుట్టినరోజు వర్ధంతి. ఇదేంటండి, సంస్కృతంలో అలా ఉంది. వర్ధంతి అంటే పుట్టినరోజు ఉంది. దీన్ని ఇప్పటికీ కూడా శృంగేరి పీఠాధిపతులు ఇప్పటికీ వాళ్ళ పంచాంగాల్లో మనం గమనిస్తే పుట్టినరోజుని వాళ్ళు వర్ధంతి అని రాస్తారు. అలా ఎవరో ఒకరిద్దరు ఇప్పటికీ కూడా వర్ధంతి అంటే పుట్టినరోజు అనేటువంటి అర్థంలో వర్ధంతి పదాన్ని వాడుతున్నారు. కానీ బహుళ ప్రజానీకం ఎక్కువ మంది మాత్రం వర్ధంతి అనేసరికి మన జనాల్లో ఎలా వెళ్ళిపోయిందంటే, ఆ మహాత్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయినటువంటి రోజు వర్ధంతి. అలాగే జయంతి అంటే పుట్టినరోజు, గాంధీ జయంతి, ఇట్లా మనం చెప్పుకుంటాం. సరే, ఇంతకు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, పుణ్యతిథి. పుణ్యతిథిని వర్ధంతి అంటాం, అంటే చనిపోయినటువంటి రోజు. మన సంస్కృతి ఎంత గొప్పదో చూడండి అమ్మ. చనిపోయినటువంటి రోజుని పట్టుకొని పుణ్యతిథి అంటాడు. అంటే మనం ఏ విషయమైనా సరే చెడు పలకటానికి మనం ఒప్పుకోమమ్మ. మన సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం, దాన్ని సాధ్యమైనంత వరకు మంచిగా చెప్పటానికి ప్రయత్నం చేస్తాం. అశుభాన్ని పలకటం మన సనాతన ధర్మం నిషేధించింది. మన ధర్మం ఒప్పుకోదు. అశుభాన్ని పలకకూడదు అంటుంది. బియ్యం ఇంట్లో లేవు, ఏమంటాం? నిండుకున్నాయంట. దీపం ఆరిపోయిందనం, దీపం కొండెక్కిందంటాం. అంటే ఒక చెడుని అదే అర్థం వచ్చేటట్లుగా ఇంకొక పదంలో చెప్తాం. అది మన తెలుగువాడి యొక్క గొప్పతనం. ఆ రకంగానే చనిపోయిన రోజు అని చెప్పడు, పుణ్యతిథి అంటాడు. అంటే ఎవరైతే ఈ జీవుడు ఉన్నాడో ఆ జీవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి పుణ్యకరమైనటువంటి తేదీ. మనం ఇప్పుడు ఇంగ్లీష్లో డేట్ అని, తెలుగులో తేదీ అంటున్నాం కదా. ఈ తేదీనే అసలైన తెలుగులో చెప్పాలి అని అంటే తిథి అని చెప్పాలి. పుణ్య తేదీ అనకూడదు, పుణ్యతిథి. అంటే పుణ్యం అంటే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు. వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ లోకం నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు అని మన లెక్క. అందువల్ల మన సంస్కృతి ఆ రకంగానే చెప్తుంది. ఎందుకంటే ఎవరిని నిందించేటువంటి స్వభావం మనకి లేదు. అది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. వాడు ఎటువంటి దుష్కర్మలు చేసి ఉండొచ్చుగాక, ఎవడు చేసిన కర్మ వాడే అనుభవిస్తాడు. కానీ వాడు తప్పుడు పని చేశాడని మన నోటితో చెప్పం. వెళ్ళినటువంటి వాడిని పుణ్యాత్ముడు అని అంటాం. వాడు బతికొండగా ఎన్ని పాపాలు చేసినప్పటికీ. అందుకే వాడు చనిపోయిన రోజుని వాడు చేసిన మంచి చెడులతోటి సంబంధం లేకుండా పుణ్యతిథి అనేటువంటి పేరుతోటి మన తెలుగు సంస్కృతి పిలుస్తుంది. అందుకే చూడండి, రాక్షసుల్ని కూడా పుణ్యజనులు అంటుంది. ఎవరు అంటారమ్మా? కేవలం మన తెలుగు సంస్కృతి మాత్రమే అంటుంది. రాక్షసుల్ని రాక్షసులు అనకుండా వాళ్ళని పుణ్యజనులు అనేటువంటి పేరుతోటి పిలుస్తుంది. అది పుణ్యతిథి అంటే అది అర్థం.